ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు కదిరి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలను బహిర్గతం చేస్తూ ఈ పుస్తకాన్ని విడుదల చేశామన్నారు. ఇందులో పొందుపరిచిన అన్ని విషయాలు వాస్తవాలని అందరికీ తెలిసిందే అయినప్పటికీ మరోసారి ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో సీఎం జగన్ అతని భార్య భారతీరెడ్డిని సిబిఐ అధికారులు విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ముందు యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక రోజున తెల్లవారుజామున ఉలిక్కిపడాల్సినటువంటి పరిస్థితి ఒక ఘటన జరిగింది. ఒక సంఘటన. ఆ సంఘటనలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, పులివెందుల మాజీ ఎమ్మెల్యే, కడప మాజీ ఎంపీ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయినారని ఓ వార్త సంచలనంగా మారింది. తీరా ఆ గుండెపోటు కొన్ని గంటల తర్వాత గొడ్డలిపెట్టుగా బయటకు వచ్చింది, హత్య గావింపబడ్డాడని చెప్పి. దాన్ని తదుపరి డాక్టర్ గంగిరెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి బిడ్డనిచ్చినటువంటి మామ, ఆయన ఆసుపత్రిలో కుట్లేయించి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నానికి ఆ రోజు ఉదయం నుంచే తెరలేపినారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు